సో హాయ్ గైస్, నా పేరు వచ్చి సోమప్రకాష్. సో ఈ వీడియోలో నా మాక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. సో నేను నెక్స్ట్ వే నుంచి 4 మాక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నాను. సో అలాగే నిన్ననే 5th మాక్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. సో ఇన్ని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల నాకు ఏమైనా అడ్వాంటేజ్ అయిందంటే ఖచ్చితంగా అయింది గైస్. ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూలో చాలా నెర్వస్నెస్ ఉండేది, అలాగే అడిగిన క్వశ్చన్స్ని చెప్పలేకపోయాను. బట్ స్లోగా సెకండ్ మార్క్ ఇంటర్వ్యూకి ఇంప్రూవ్ చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో. అలాగే థర్డ్ మార్క్ ఇంటర్వ్యూ, 4th మార్క్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఇంప్రూవ్మెంట్ అనేది మరీ ఎక్కువ లేకున్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చాలా అడ్వాంటేజ్ అయింది. అంటే నెర్వస్నెస్ పోవడం, సో ఫ్రీగా మాట్లాడడం అలా. సో నెక్స్ట్ వేవ్లో చదువుతున్న వాళ్ళకు నా సజెషన్ ఏమంటే, సో మీరు ఏ టాపిక్ అయినా కంప్లీట్ చేయండి, HTML, CSS, పైథాన్, SQL ఏదైనా. సో ప్లేస్మెంట్ నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఉంటుంది. బట్ మీరు నెక్స్ట్ వే టీమ్ని కాంటాక్ట్ అయ్యి, సో నేను ఇలా కంప్లీట్ చేశాను టాపిక్ అనేది, సో వీటి మీద నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను అని కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు అరేంజ్ చేయొచ్చు. సో మాక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ రియల్ మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళే ఉంటుంది. సో మనం కూర్చొని సేమ్ మాట్లాడతాం, మేడం వచ్చేసి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సో దెన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ తర్వాత HTML ఇవన్నీ ఈచ్ టాపిక్లో థియరీ పార్ట్ అడుగుతారు. తర్వాత కోడింగ్ రౌండ్ అనేది ఉంటుంది సేమ్ రియల్ ఇంటర్వ్యూ లాగే. సో ఇలా ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది గాయస్. సో అలాగే మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు టోటల్గా 5 పాయింట్స్ అని ఉంటుంది ఈచ్ టాపిక్లో. మీరు 3 పాయింట్స్ కనుక తెచ్చుకుంటే కనుక ఈచ్ టాపిక్లో మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం చాలా పెరుగుతుంది గాయస్. ఎందుకంటే అది కూడా ఒక రీజన్. నెక్స్ట్ వే వాళ్ళే చెప్పారు, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. సో అలాగే నేను మ్యాక్సిమం 4 మార్క్ ఇంటర్వ్యూస్ కల్లా 3 పాయింట్స్ అనేవి తీసుకొచ్చుకున్నాను. సో ఇది గాయస్. సో మీరు కూడా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది మాక్ ఇంటర్వ్యూస్ యొక్క పేజ్ గాయస్. నెక్స్ట్ వేవ్లో ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఒకసారి నెక్స్ట్ వే టీమ్ని కాంటాక్ట్ అయ్యి నేను ఈ టాపిక్లో తీసుకోవాలనుకున్నాను అడగండి. సో వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ నేను నిన్ననే యాప్ చేశాను కాబట్టి నాకు 9th జనవరి తర్వాత మాత్రమే ఓపెన్ అవుతో అని వచ్చింది. సో అది గాయస్. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి తప్పకుండా. అండ్ అలాగే చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఇంకా ఏవైనా నెక్స్ట్ వేవ్ నుంచి కావచ్చు, మీరు ఏమైనా కోర్సులో ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, సో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ జీమెయిల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో పేజ్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది గాయస్ నా ఎక్స్పీరియన్స్ అనేది. సో ఓవరాల్గా చూస్తే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో మీ నెర్వస్నెస్ కానీ మెయిన్ మనం కంపెనీలో మాట్లాడేటప్పుడు, కంపెనీ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు నెర్వస్నెస్ లేకుండా ఫ్రీగా మాట్లాడాలి గాయస్. సో దానికోసమే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి. సో అలాగే మనం ఏ ఏరియాలో అయితే వీక్గా ఉన్నామో అవి తెలుసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఫీడ్బ్యాక్ వస్తుంది. సో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ తీసుకుంటూ ఉంటే, సో అలా నెక్స్ట్ మార్క్ ఇంటర్వ్యూ కల్లా మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.